ఏప్రిల్ నెల 24వ తారీఖు పునీత ఫిడేలిస్ సిగ్మారింజన్ గారి పండుగ. క్రీస్తు శకం 1577లో జర్మనీలోని నైరుతి ప్రాంతంలో సిగ్మారింజన్ నందు సంపన్న కుటుంబంలో ఫిడేలిస్ గారు జన్మించారు. వీరి జ్ఞాన స్నానం పేరు మార్క్ రాయ్. దైవ భక్తి, నీతి జీవితం కలిగిన వీరు న్యాయశాస్త్రం చదివి 6 సంవత్సరాలు న్యాయవాది వృత్తిలో ఉండి నిక్కచ్చిగల నీతిపరుడిగా, పేదల న్యాయవాదిగా పేరు గటించినను అనేక అవమానాలు, బాధలు పొందారు. న్యాయస్థానాల్లోని అవినీతిని భరించలేక క్రీస్తు శకం 1611లో వారికి ఉన్న ఆస్తిని, ధనాన్ని పేదలకు పంచిపెట్టి ఫ్రీబర్గ్ నందలి కపూచియన్ సభ గురువుగా అభిషేకం పొందారు. ఫిడేలిస్ అనే నూతన నామాన్ని ధరించి స్విట్జర్లాండ్లోని బిషప్ గ్రూచ్ గారి ఆహ్వానంపై అక్కడికి వెళ్ళారు. గురుత్వ సేవలు అందించారు. సంపదను పేదలకు దానం చేశారు. బిషప్ గారి కట్టుబాట్లను, అర్చనా విధానాన్ని ఎదురించి జ్వింగ్జియానిజం వంటి ప్రొటెస్టెంట్ శాఖలు ప్రజలలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించగా పునీత ఫిడేలిస్ గారు తన బోధనలతో శ్రీసభ బోధనలను, విశ్వాసాన్ని, వేద సత్యాలను ప్రసంగాల ద్వారా, వివిధ కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేసి వారిని శ్రీసభలో స్థిరపరిచారు. క్రీస్తు శకం 1621లో ఫిడేలిస్ గారు పోపు గారి అధికార దూతగా నియమింపబడి పైపర్స్ నందలి బెనెడిక్ట్ మఠాలయాన్ని సంస్కరించారు. 15వ గ్రెగరీ పాపు గారు ఫిడేలిస్ గారిని క్రిస్సెన్స్ ప్రాంతానికి ప్రొపగాండా సభ అధినేతగా నియమించారు. వీరి వెంట ఎల్లప్పుడూ శిలువ స్వరూపం, బైబిల్, అనుదిన ప్రార్థనా పుస్తకం, కపూచియన్ సభ నియమావళి పుస్తకం ఉండేవి. ఫిడేలిస్ గారు దేవాలయాల్లో, 4 రోడ్ల గూడాలలో రోజుకు అనేక పర్యాయాలు ప్రసంగించేవారు. శ్రీసభ వాదనను గట్టిగా వినిపిస్తూ ప్రొటెస్టెంట్ వారి ఉనికికి ఆటంకంగా మారుట వల్ల ప్రొటెస్టెంట్ వారు వీరిని అనేక మార్లు బెదిరించారు. క్రీస్తు శకం 1622 ఏప్రిల్ 24న ఒక పీఠం నుండి ప్రసంగిస్తూ ఉండగా ప్రొటెస్టెంట్ గుంపు ఒకటి కసితీరా ఫిడేలిస్ గారిని కత్తులతో పొడిచి చంపింది. క్రీస్తు శకం 1746లో 14వ బెనెడిక్ట్ పాపు గారు ఫిడేలిస్ గారిని పునీతులుగా ప్రకటించారు. కపూచియన్ సభలో తొలి వేద సాక్షి వీరే. ఫిడేలిస్ అనగా విశ్వాసి అని అర్థం. వీరి బంగారు మాట ఒకే మంద ఒకే కాపరి అనున్నది శ్రీసభ సిద్ధాంతం. అదే కథోలిక సభ గొప్పతనము. పునీత ఫిడేలిస్ గారా, మా కొరకు ప్రార్థించండి.